బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోట విడుదల కోసం విజ్ఞప్తి చేయనున్నట్లుగా సమాచారం. అలాగే మెట్రో 2వ దశ విస్తరణ, డిపిఆర్, త్రిబుల్ ఉత్తర దక్షిణ భాగ విస్తరణ అంశాలపై కేంద్ర మంత్రులను కలిసి చర్చించనున్నట్లుగా సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీఎం రేవంత్ భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోట విడుదల కోసం విజ్ఞప్తి చేయనున్నట్లుగా సమాచారం. అలాగే మెట్రో 2వ దశ విస్తరణ, డిపిఆర్, త్రిబుల్ ఉత్తర దక్షిణ భాగ విస్తరణ అంశాలపై కేంద్ర మంత్రులను కలిసి చర్చించనున్నట్లుగా సమాచారం. సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. లక్ష్మీనాథ్ అట్లాగే 2 రోజుల పర్యటన కోసం ఆయన ఢిల్లీలో ఉండబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణకు
ఈ సీజన్ కు సంబంధించి ఎరువులు తక్కువ పడుతున్నాయి అనే విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పోకుండా ఇంపోర్టెడ్ ఎరువులను మాత్రము ఎక్కువగా ఇస్తున్నారు. దీనివల్ల మనపై భారం పడుతుందనే విషయాన్ని కూడా మంత్రి చెప్పిన నేపథ్యంలో రేపు 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రానికి అవసరమైనటువంటి ఎరువులని ఇవ్వాలని కూడా యూరియాని ప్రభుత్వాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. అట్లాగే జలశక్తికి సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆ అంశంపై కూడా జలశక్తి మంత్రితో పాటు కలిసే అవకాశం ఉంది. అట్లాగే మెట్రో విస్తరణ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించేటువంటి అవకాశం ఉంది. వీరితో పాటు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా తీసుకుంటారా అని చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సమర పేరు ఏదైతే సామాజిక న్యాయ పేరు సభ కూడా సక్సెస్ అయింది. అట్లాగే రాష్ట్రాల పునర్విభజన అంశంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి విస్తృత స్థాయి కార్యవర్గాన్ని కూడా విస్తరించాలనేది పార్టీ భావిస్తున్న నేపథ్యంలో పార్టీ విస్తరణ పదవులకు సంబంధించి అట్లాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కూడా అపాయింట్మెంట్ తీసుకొని రాహుల్ గాంధీకి అయితే వివరించేటువంటి అవకాశం ఉంది లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ రమేష్.